మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఎన్ని డిసీజెస్ కానీ లేకపోతే క్రానికల్ డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఏంటి చూడమ్మా, క్రానిక్ డిసీజెస్ అన్న బాధపడే వాళ్ళకు ఇది ఒక వరం లాంటిది. మా దగ్గర ఏంటంటే డయాలిసిస్ సజెషన్ చేశారో తప్పకుండా మాది న్యాచురల్ ట్రీట్మెంట్ ట్రై చేయండి. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఉన్న ఇది, సో దీని ఏమైనా మనం రివర్స్ చేయొచ్చా? చెప్పకుండా చేస్తున్నాం మేము. యాక్చువల్గా అకార్డింగ్ టు world doctors, so it is not possible enter. According to our Patanjali Research Foundation, we tried thousands of patients చేసాము. మా సెంటర్లో కూడా చాలా ఓన్లీ థింగ్ ఇట్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ కాబట్టి టైం పడుతుంది, కానీ బట్ రిజల్ట్స్ ఆర్ దేర్. సో ఇందాక చూసాం కదా గుప్తాస్ వెల్నెస్ సెంటర్ లో యోగా, ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియోపతి, లిజస్ ట్రీట్మెంట్ కూడా ఉంది అని చెప్పి, సో పేషెంట్ ఇక్కడ ఉన్నారు. ఎలాగా ఆ జొలగలతో మెడికేషన్ అనేది ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారో చూద్దాము. సో అంత రెడీ కదా సార్? రెడీ అమ్మా. మేము రోజు మా దగ్గరికి స్పెషాలిటీ ట్రీట్మెంట్ రోజు 10 మంది వస్తారు, డిఫరెంట్ వరంగల్ నుంచి, నిజామాబాద్ నుంచి. వారికోస్ వెయిన్స్ కు సెకండ్ టైం, థర్డ్ టైం సర్జరీ చేస్తారు. సర్జరీ అయిన తర్వాత కూడా తగ్గదు. ఈ లీచ్ ట్రీట్మెంట్ సెకండ్ సెట్టింగ్, థర్డ్ సెట్టింగ్ వరకునే తగ్గుతుంది. ట్యూమర్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, హెయిర్ ఫాలింగ్, పింపుల్స్, యాక్నే, ఎక్కడైతే బాగా వస్తుంది చీముంది, డాక్టర్లు ఆపరేషన్ చేసి తీయలేరు. సో చెడిపోయిన బ్లడ్ ఉంది అనుకోండి, ఇది పెట్టేస్తే అది బ్యాడ్ బ్లడ్ నే గుంజుతుంది. లీచెస్ అమ్మ చూపిస్తారు. లీచ్ థెరపిస్ట్ ఆమె దీనికి స్పెషల్ గా డిజైన్ చేస్తారు. ఇది జలగా అండి, లైవ్ జలగా. ఇది పేషెంట్ కి అప్లై చేస్తున్నాండి. తనకి స్కిన్ ప్రాబ్లం ఉంది. సోరియాసిస్ కు జలగ ట్రీట్మెంట్ అనేది రామ్మానం లాగా పనిచేస్తుంది. ఒక 20 ఏళ్ల నుంచి బాగా దురద ఉందనుకోండి, జలగ అప్లై చేస్తే ఆ చుట్టూ ఏరియా అంతా ఒక హాఫ్ అన్ అవర్ లో దురద తగ్గిపోతుంది. బ్యాడ్ బ్లడ్ అంతా గుంజేస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. సోరియాసిస్ కాకుండా ఇంకెలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు? వారికోస్ వెయిన్స్ అండి, వారికోస్ వెయిన్స్ చాలా ఎఫెక్ట్ ఉంది. పింపుల్స్ ఉంది, ప్లస్ చాలా మందికి బాగా ఊండ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది, ఆపరేషన్ చేయలేరు, మరి పెట్టేస్తే బ్యాడ్ బ్లడ్ గుంజుతుంది. యాక్నే ఉంది, చాలా రకాల ట్రీట్మెంట్ కు పనిచేస్తుంది. ఇలా ఇది పట్టుకుంటుంది, అది బ్యాడ్ బ్లడ్ అని గుంజుతుంది. గుంజిన తర్వాతనే బయటకు యూజ్ చేస్తుంది. పెయిన్ ఉండదు, నొప్పి ఉండదు. పేషెంట్ ఒకటి భయపడతారు జలం చూసి, అసలు ఏం ప్రాబ్లం ఉండదు. 20 ఏళ్ల నుంచి రోజు బాధపడేదానికన్నా ఒక 1-2 సిట్టింగ్స్ లో పడితే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. మా దగ్గర స్పెషలైజ్ ట్రీట్మెంట్ అమ్మా, దీనివల్ల ఏం బాధ ఉండదు. సో మేము బ్యాడ్ బ్లడ్ ఎక్కడెక్కడ ఉందో అది పెట్టిన తర్వాత మాకు 10 నిమిషాలు అవుతుంది అది సర్చ్ చేయడానికి. పెట్టిన తర్వాత పట్టుకోదు అది. లీచ్ అది ఓన్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. అది చాలా మా థెరపిస్ట్లకు చాలా కష్టము. బ్యాడ్ బ్లడ్ ఎక్కడ ఉందో అది వెతుకుతుంది, ఒక 5 మినిట్స్ వెతుకుతుంది, వెతికి పట్టుకుంటుంది. ఒకసారి పట్టుకున్న తర్వాత వదలదు ఇంకా. సో పూర్తి బ్యాడ్ బ్లడ్ గుంజేసిన తర్వాత వదులుతుంది. సపోజ్ ఒక పేషెంట్ అంటారు చాలా అంటారు, వద్దని అనుకోండి, జస్ట్ పసుపు వేస్తే వదిలిపెట్టిపోతుంది. జస్ట్ యూ పుట్ లిటిల్ టర్మరిక్, అది పడిపోతుంది అంతే. దట్స్ ఇట్. సో కప్ థెరపీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడు మూవీస్ లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేదని రోల్ చూడడం, ఇదే డైరెక్ట్ చూడటం అనమాట. సో దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి? ఎలా సార్ ఇది ఏంటి? దేనికి కప్పింగ్ ట్రీట్మెంట్ అంటారమ్మా. దీన్ని కప్పింగ్ ఇలా చేసేసి కప్ ట్రీట్మెంట్ చేస్తాం. దీనివల్ల యాన్సెంట్ ట్రీట్మెంట్ అనమాట. దీనికి ఇది వాక్యూమ్ తో నొప్పి గుంజేస్తుంది. పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ 10 years 15 years బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఒక కప్ ట్రీట్మెంట్ వల్లనే వాళ్ళకు ఒక 20% 40% రిజల్ట్ ఉంటుంది. అండ్ నో సైడ్ ఎఫెక్ట్, నో పెయిన్ ఆల్సో. ఎక్కడైతే బ్లడ్ అంతా జామ్ అయిపోయిందో ఈ కప్ వల్ల రిలీజ్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, సర్వికల్ ప్రాబ్లం తగ్గుతుంది, కాఫ్ మజిల్ పెయిన్ తగ్గుతుంది. డిఫరెంట్ ప్లేసెస్ లో పెడతాం మేము. ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెడతాం. సో చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీని రిజల్ట్స్ కూడా మనకి ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. సో బ్యాక్ పెయిన్ గురించి చాలా, నాట్ ఓన్లీ కప్ ట్రీట్మెంట్, వీ డూ సో మెనీ ట్రీట్మెంట్స్. వీ డూ ఫుట్ రిఫ్లెక్సాలజీ, వీ డూ కప్పింగ్ ట్రీట్మెంట్, వీ డూ బ్యాక్ మసాజ్, పర్సనల్ మసాజ్, చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. మాది ఏంటంటే ఇంటిగ్రేటెడ్. ఒక బ్యాక్ పెయిన్ కు ఒకటే ట్రీట్మెంట్ వీడు 10 ట్రీట్మెంట్ చేస్తాం. ఆ 10 ట్రీట్మెంట్ లో దిస్ ఆల్ ద 1 ట్రీట్మెంట్. ఇవన్నీ ట్రీట్మెంట్ కలిపి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అలా. సో
డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇందులో ఉంటాయి. మళ్ళీ ఏదైనా ఆయిల్ వేసి చేయడం అలాంటివి ఏమైనా ఆయిల్ కూడా ముందు చేస్తుంటారా? ఆయిల్ అయిపోయిన తర్వాత మేము దీన్ని మసాజ్ చేస్తాం. దీంతో మసాజ్ చేసేస్తాం. ఓకే. దీంతో ఇలా మసాజ్ చేస్తాం. దీంతో మసాజ్ చేస్తాము. ప్రొసీజర్ ఉంటుంది, ఒక అరగంట ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. దీనివల్ల పేషెంట్కి ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా తీసేసేయాలి అంతే. ఎనీ బ్యాక్ పెయిన్స్ కానీ ఏమైనా బ్యాక్ ఉన్నా పెయిన్ కానీ, కానీ సర్వైకల్ పెయిన్ కానీ, డిస్కంప్రెషన్ కానీ వెరీ ఈజీ. అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్. ఇన్స్టా ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ ఖరాబ్ అవుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది, వేరే ప్రాబ్లమ్స్. ఇవన్నీ న్యాచురల్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఎవ్రీబడి షుడ్ ట్రై అవర్ టు కమ్ టు అవర్ సెంటర్. థెరపీస్, న్యాచురల్ థెరపీస్ ట్రై చేసే కాకుండా దే షుడ్ డూ సమ్ అదర్ థెరపీస్. ఓకే. సో ఫైనల్ గా మొత్తం సెంటర్, వెల్నెస్ సెంటర్ అంతా చూసాం కదా. ఇది డీటాక్సిఫికేషన్ రూమ్ అంట. చక్కగా కూర్చున్నాం అనుకోవద్దు, సార్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మ యాక్చువల్గా ఇది మేము కిడ్నీ పేషెంట్స్కి వాడుతున్నాము. సోనా డిటాక్స్ అంటారు. దీనిలో మెడికేటెడ్ హార్బ్స్ వేస్తాం దీనిలో కూడా. ఎగ్జాక్ట్గా కిడ్నీ పేషెంట్స్కి చెమట రాదు, ఎక్సర్సైజ్ చేయడానికి రాదు. ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి క్రియాటిన్ పెరుగుతుంది, వాళ్ళకి చెమట రావాలి. యాక్చువల్గా ఏంటంటే స్కిన్ అనేది ఒక థర్డ్ కిడ్నీ లాగా పనిచేస్తుంది, చెమట రావాలి. ఎగ్జాక్ట్గా ఈ హర్బల్ కిడ్నీ డీటాక్స్ రూమ్లో మేము ఒక 10 నిమిషాలు 10 నుంచి 12 నిమిషాలు కూర్చోబెడతాం పేషెంట్ను. ఒక ఆల్మోస్ట్ అర లీటర్ నుంచి 1 లీటర్ చెమట పోతుంది. ఆ చెమటతో పాటు బాడీలో ఉన్న టాక్సిన్స్ వెళ్తాయి, క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది. నో సైడ్ ఎఫెక్ట్. పేషెంట్ అంటే కూర్చోవాలంతే, జస్ట్ కూర్చోవాలంతే. 12 నిమిషాలలో అంత చెమట వచ్చేస్తుంది. ఆ చెమటలో అన్ని టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. అండ్ హర్బల్ న్యాచురల్ వే, there is no side effect at all. So now around the world they are also suggesting this type of treatment for the kidney patient, high creatinine patient. It is just like a small dialysis అనుకోండి. మనం ఏంటంటే కిడ్నీ ఎంత పనిచేయదు స్కిన్, బట్ అట్లీస్ట్ 10% 20% ఆఫ్ ద బాడీ టాక్సిన్స్ అన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండదు, యూరిన్ అవుట్పుట్ ఉండదు. అట్లీస్ట్ మన టాక్సిన్స్ అన్ని స్కిన్ ద్వారా బయటికి వెళ్తాయి కాబట్టి దర్ ఇస్ నో హార్మ్. మాతో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కిడ్నీ ట్రీట్మెంట్. దిస్ ఆల్సో మాకు ఒక 50 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం కిడ్నీకి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో మెనీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ బికాస్ కిడ్నీ ఈజ్ ద టఫెస్ట్, నెఫ్రాన్ ఈజ్ ద టఫెస్ట్, రెస్పాండ్ కాతుంది. అందుగురించే వీ డెవలప్ సో మెనీ ట్రీట్మెంట్స్ అండర్ వన్ రూమ్. అన్ని ఒకటేసారి అప్లై చేస్తున్నాము నెఫ్రాన్స్కు, సో దట్ ఇట్ ఈస్ రెస్పాండింగ్ వెల్. ఓకే. ఓకే, నైస్. సో అన్నీ కొంచెం కొంచెం అర్థమయ్యాయి కానీ ఈ ట్రీట్మెంట్ ఏంటో అర్థం కావట్లేదు. సరే ఏంటిది, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ ఏంటి? ఇది హైడ్రోకోలన్ అమ్మా, ఓన్లీ వాటర్ ట్రీట్మెంట్. ఈవెన్ అమెరికాలో కోలోన్ థెరపీ, కోలోన్ అంతా క్లీన్ అవుతుంది. వీ ఓన్లీ యూజ్ వాటర్. ఈ మిషన్ ఏం చేస్తుంది, పేషెంట్ పడుకోవాలి, ఎంటీ స్టమక్లో రావాలి. మిషన్ విల్ సెండ్ వామ్ వాటర్, కూల్ వాటర్, వామ్ వాటర్, కూల్ వాటర్ వల్ల మన కోలోన్ అంతా క్లీన్ అవుతుంది. దీనివల్ల మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ వాటర్, వీ డోంట్ యూజ్ ఎనీ కెమికల్. ఫస్ట్ ఏంటంటే మన స్టమక్ నార్మల్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్ అయిపోతాయి. సో దిస్ కోలోన్ మిషన్ విల్ మేక్ ద స్టమక్ నార్మల్. టోటల్ ట్రీట్మెంట్ ఒక 40 minutes అవుతుంది. పేషెంట్ ఈ నాట్ గో టు టాయిలెట్ ఆల్సో. మిషన్ ఓన్లీ విల్ సక్స్ ఎవ్రీథింగ్ అండ్ పేషెంట్ టీవీలో చూసుకోవచ్చు. ఆ కడుపులోకి వెళ్ళి ఎంత టాక్సిన్ పోతుందో, ఎంత కచరా పోతుందో. దే ఫీల్ మచ్ కంఫర్టబుల్ ఆల్సో, వాళ్ళకి తెలుస్తుంది కదా. అండ్ ఆల్సో పేషెంట్ ఆ 40 minutes తర్వాత ఆ రోజు మాత్రం మేము కిచిడి తినమంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్. ఇంటెస్టైన్స్కి అంతా సాఫ్ట్, కొంచెం నెయ్యి వేసేసి కిచిడి తీసుకోమంటాము. పేషెంట్స్ చాలా వరకు నొప్పుల వాళ్ళు, జాయింట్ పెయిన్ వాళ్ళు, కాన్స్టిపేషన్ వాళ్ళు చాలా రిజల్ట్ వస్తుంది దీనివల్ల. ప్లస్ ఇంకోదంటే ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎవ్రీ ఇయర్ ఒకసారి వచ్చి కొలోన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల జస్ట్ క్లెన్జింగ్. వీ డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్స్, ఓన్లీ వామ్ వాటర్, కోల్డ్ వాటర్ అంతే, తప్పకుండా. అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఈవెన్ అమెరికాలో కూడా దిస్ FDA అప్రూవ్డ్ దిస్ మిషన్. అవును, ఏదో విన్నాను నేను కూడా కోలోన్ ట్రీట్మెంట్ అని. కోలోన్ ట్రీట్మెంట్ ఇదే 4-5 kgs తగ్గుతున్నారు ఒక 1 week లో 10 days లో అని చెప్పి. అదే అంటే బేసికలీ టాక్సిన్స్ అనేది వెళ్ళిపోవడం వల్ల మోషన్స్ ఫ్రీ అయిపోతే సగం ప్రాబ్లమ్స్ అనేది దాని వల్లనే వస్తుంది. ఓకేమ్మా, ఎవ్రీబడి షుడ్ ట్రై వన్స్ ఇన్ ఇయర్, వన్స్ ఇన్ 6 months, డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లమ్. చాలా స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వి గివ్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ మేబీ 3 days. Depending upon the problem, our doctor's team will decide. Okay. Okay, thank you.